వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారయింది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఒంగోలులో ప్రకటించారు. ఇప్పటికే 3 ప్రాంతాల్లో సిద్ధం సభలను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్ 4వ సభకు ఏర్పాటు చేస్తున్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లో జరిగే సిద్ధం భారీ బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభలోనే వైసీపీ రూపొందించిన కొత్త మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తాజాగా వివరించారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. మార్చి 10న జరిగే మేదరమెట్ల సభలో దాదాపు 15 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. దీనికి తగ్గ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. గత 4 సంవత్సరాల 10 నెలల్లో ఏం చేశాము, రాబోయే ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇస్తే ఏం చేయబోతున్నామన్న దానిపై సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బీసీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీలకు టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. మార్చి 10వ తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని కూడా చెప్పారు. మేదరమెట్లో జరిగే సిద్ధం సభ ఏర్పాట్ల కోసం ఒంగోలు వచ్చిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఒంగోలులోని ఓ రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున, ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్ధం మహాసభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఈ యొక్క నెల మార్చి నెల 10వ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల దగ్గర జాతీయ రహదారి పక్కన 4వ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల పర్వం మొదలవుతుంది. ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. ఈ యొక్క మహాసభలో 10వ తారీఖున జరగబోయేటటువంటి మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు. సభను ఉద్దేశించి 3:30 గంటలకి 3:30 సభను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఈ సభలో మనం గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మనం పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి, ఎందుకంటే సమాజంలో అణగారిన వర్గాలు ఎవరైనా ఉన్నారనంటే వీళ్ళే కాబట్టి వారి అభివృద్ధికి కానీ, రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధికి మనం ఏం చేశాం అన్నటువంటి దాన్ని వివరిస్తూనే రాబోయేటటువంటి కాలంలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మేనిఫెస్టో అన్నటువంటిది రఘు గారు, మేనిఫెస్టో అన్నటువంటిది తయారవుతూ ఉంది. అది సరి అయిన సమయంలో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది. గతంలో ఏం చేశాం, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏం చేస్తాం,
ఎంత మనోరంజకమైనటువంటి పరిపాలన ఇస్తామన్నటువంటిది దీంట్లో వివరంగా తెలియచెప్పడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క సభకు జరగబోయేటటువంటి సిద్ధం ఆఖరి మహాసభకు 10వ తారీఖున 15 లక్షల మంది హాజరవుతారనని, ఇది ఒక 100 ఎకరాల స్థలంలో అవసరమైతే ఇంకొక 100 ఎకరాలు కూడా పక్కనుంది, అది కూడా చదును చేసి మొత్తం 15 లక్షల మంది హాజరవుతారనని మేము అంచనా వేస్తున్నాం. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఒక సిద్ధం మహాసభ తర్వాత ఇంకొక సిద్ధం మహాసభకి చూస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ చూస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 175కి 175 అన్నటువంటిది దాంట్లో అతిశయోక్తి లేదు అన్నటువంటిది అర్థమవుతా ఉంది. అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకోవాలన్నటువంటి టార్గెట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. 10వ తారీఖు తర్వాత బహుశా 13వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ ఎన్నికల ప్రకటన వెలువడవచ్చు. వెలువడిన తర్వాత మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంచుమించుగా మ్యాక్సిమం ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేయగలరో అన్ని నియోజకవర్గాలని కూడా కవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క సిద్ధం మహాసభకు 15 లక్షల మంది ఎవరైతే హాజరు కాబోతున్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా యొక్క గౌరవ శాసనసభ్యులు, గౌరవ సమన్వయకర్తలు, గౌరవ అబ్జర్వర్సు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క 14వ సిద్ధం మహాసభకు ఇటుపక్క నుంచి బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఇటు సైడ్ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 6 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 43 నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి మా గౌరవ అధ్యక్షుల వారి సందేశాన్ని వినడం, ఆలకించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒక్క విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదాహరణకి భీమిలిలో మొట్టమొదటి సభ నిర్వహించాం, ఆ తర్వాత ఏలూరులో నిర్వహించాం, రాప్తాడులో నిర్వహించాం. సభకి ముందు సర్వేల్లో, సభ తరువాత ఉన్నటువంటి సర్వేల్లో పోల్చి చూసుకున్నట్టయితే ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన అంతా కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పార్టీ గ్రాఫ్ విపరీతంగా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే మేము ఏర్పాటు చేసుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ తప్పకుండా మేము అచీవ్ చేస్తాము అన్నటువంటి విషయంలో మాకు ఎటువంటి సందేహము లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ బీసీలను మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి అటు పార్లమెంటులో కానీ ఇటు శాసనసభలో కానీ ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేసింది, ఏ పథకాలను అమలు చేసింది అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు బీసీలందరూ కూడా మా వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, బీసీలు మాకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. తప్పకుండా మా యొక్క టార్గెట్ని మేము రీచ్ అవుతామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక సిద్ధం మహాసభ, ఇది ఈ యొక్క సిద్ధం మహాసభ వివిధ ప్రాంతాల నుంచి కూడా మనం ఎటువంటి అసౌకర్యం లేకుండా బస్సెస్నన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి వారి గమ్యస్థానానికి వాళ్ళు వెళ్ళేటట్టుగా అన్ని సౌకర్యాలని కూడా కలుగజేస్తున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి
ఎటువంటి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా ఆహారం సంబంధించి ఏర్పాట్లు కానీ, లేకుంటే పార్కింగ్ సౌకర్యం కానీ, మంచినీటి సదుపాయం కానీ, ఎందుకు ఎండాకాలం కాబట్టి మజ్జిగ సదుపాయం కానీ ఇవన్నీ కూడా కలిగించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సభ తప్పకుండా విజయవంతమవుతుంది. దీని ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నీ కూడా మజ్జి శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. సభా ప్రాంగణం, సభలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తలసిల్ రఘురామ్ గారు చూస్తున్నారు. అలా ఒక్కొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ యొక్క సభ విజయానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గతంలో జరిగినటువంటి 3 సిద్ధం సభల కన్నా ఈ సభ ఎక్కువ మందితోటి చేయడం జరుగుతుంది. పెద్దలు విజయసాయి గారు చెప్పినట్టు 15 లక్షల మంది టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీకు ఒక్కటి చూస్తున్నారు. మొదటి సభ కంటే రెండో సభకి ఎక్కువ రావటం, తర్వాత మూడో సభకి ఎక్కువ రావటం, మరి చివరి సభ చివరి సభ మరి 10వ తేదీన జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు అందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నా. మా ప్రకాశం జిల్లా నుంచి, ఓల్డ్ ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు. సార్, ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని కూడా అడుగుతూ ఉన్నారు. కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా ఈ సభ సక్సెస్ అవుతుందని, మరి ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కలిస్తే ఏమీ కాదనేది ప్రజలు ఈరోజు నిరూపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మా ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కూడా కార్యకర్తలకి, ప్రకాశం జిల్లా నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా విన్నవించుకుంటూ ఈ సభ సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.